బంగారు గొడ్లు పెట్టే బాతును ఎవరు వదులుకుంటారు? ఎవ్వరూ వదలరు. ఇప్పుడు పుష్పను కూడా అలాగే వదలమంటున్నారు మేకర్స్. పుష్ప మైత్రి మూవీ మేకర్స్ కు బంగారు బాతుగుడ్డులా మారబోతోందా అంటే అవునని అంటున్నారు. అందుకే మొదట ప్లానింగ్ లో లేని పుష్ప 2 ఇప్పుడు సెట్ అయింది. ఎస్, చాలా మందికి తెలిసిన విషయమే ఇది. పుష్ప మొదలైనప్పుడు అది ఒకే పార్ట్ గా స్టార్ట్ అయింది. ఆ తర్వాతే సీక్వెల్ అనుకున్నారు. అందుకు కారణం సినిమాకు వచ్చిన హైప్. పాటలతోనే ఓ రేంజ్ లో హైప్ వచ్చింది. అప్పుడే దీనికి సీక్వెల్ కూడా చేయాలనుకున్నారు. అనుకున్నారు, కానీ కథ కావాలి కదా, ఆ విషయంలో కన్ఫ్యూజన్ ఉంది. అఫ్ కోర్స్ సీక్వెల్ కు సరిపోయే సరంజామాతోనే ఫస్ట్ పార్ట్ ను ఎండ్ చేశారు. అందుకు తగ్గ కథ ఇంపార్టెంట్ కదా, అందుకే పార్ట్ 2 కోసం చాలా టైం తీసుకున్నారు. వీళ్ళు ముందే ప్లానింగ్ లో ఉంటే సెకండ్ పార్ట్ కు ఇంత టైం పట్టేది కాదు. పుష్ప బ్లాక్ బస్టర్ అయింది కాబట్టి దీన్ని మించేలా కూడా ఉండాలనే స్టోరీ కోసం చాలా సమయం పట్టింది. ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా రెడీ అవుతోంది. జూన్ వరకు మొత్తం షూటింగ్ పూర్తవుతుంది. రీసెంట్ గా వచ్చిన ఫస్ట్ సింగిల్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దేవిశ్రీ ప్రసాద్, సుకుమార్ కాంబినేషన్ నుంచి ఎలాంటి సాంగ్ ఉండాలో అలా ఉంది. ఇక పుష్పరాజ్ యాటిట్యూడ్ తో సాగిన సాంగ్ లోని మూమెంట్స్ కూడా అదిరిపోయాయి. చూస్తుంటే మరో బ్లాక్ బస్టర్ లోడింగ్ అవుతుందనే కామెంట్స్ వచ్చాయి. అందుకే ఇక దీన్ని కంటిన్యూ చేస్తే ఎలా ఉంటుందనే ఐడియా వచ్చిందట మైత్రి వారికి. మైత్రి ఓకే అంటే సుకుమార్ కాదంటాడా? ఇంతకీ మ్యాటర్ ఏంటంటే త్వరలోనే పుష్ప 3 కూడా ఉంటుందట. అవును, ఈ 2 పార్ట్స్ హిట్ అయితే పుష్ప యూనివర్స్ ను క్రియేట్ చేయొచ్చు అనే ఆలోచనతోనే మరో పార్ట్ ను రూపొందించేలా ఈ సెకండ్ పార్ట్ ను ఎండ్ చేయబోతున్నారు అంటున్నారు. ఫస్ట్ పార్ట్ లో పుష్ప స్ట్రగుల్స్ నుంచి తనే స్మగ్లర్ గా మారే క్రమం చూసాం. సెకండ్ పార్ట్ లో స్మగ్లర్ గా అతని రూలింగ్ చూపిస్తారు. మూడో పార్ట్ లో పుష్ప ఇంటర్నేషనల్ లెవెల్ కు ఎదిగే విధానం కనిపిస్తుందనుకోవచ్చు. మొత్తంగా ఈ ఐడియాతో ఈజీగా అలా చేయొచ్చు. అందుకే మైత్రి వాళ్ళు పుష్పను వదలకూడదు అనుకుంటున్నారట. కాకపోతే పుష్ప 3కి కాస్త టైం పట్టొచ్చు గానీ ఖచ్చితంగా ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. అదే టైంలో ఇవన్నీ జస్ట్ రూమర్స్ అనే వాళ్ళు లేకపోలేదు. అందుకు కారణం పుష్ప 2లో అల్లు అర్జున్ పాత్ర చనిపోతుందనే వార్తలు గతంలో వచ్చాయి కాబట్టే అంటున్నారు. అయినా ఇదేం పెద్ద మ్యాటర్ కాదు. కదే కాబట్టి ఆ చావును మరో పార్ట్ వరకు వాయిదా వేయొచ్చు కదా. సో అన్నీ కుదిరితే పుష్ప 3 కూడా ఉంటుందనే అనుకోవాలేమో. త్వరలోనే పుష్ప 3 కూడా ఉంటుందట. అవును, ఈ 2 పార్ట్స్ హిట్ అయితే పుష్ప యూనివర్స్ ను క్రియేట్ చేయొచ్చు అనే ఆలోచనతోనే మరో పార్ట్ ను రూపొందించేలా ఈ సెకండ్ పార్ట్ ను ఎండ్ చేయబోతున్నారు అంటున్నారు. ఫస్ట్ పార్ట్ లో పుష్ప స్ట్రగుల్స్ నుంచి తనే స్మగ్లర్ గా మారే క్రమం చూసాం. సెకండ్ పార్ట్ లో స్మగ్లర్ గా అతని రూలింగ్ చూపిస్తారు. మూడో పార్ట్ లో పుష్ప ఇంటర్నేషనల్ లెవెల్ కు ఎదిగే విధానం కనిపిస్తుందనుకోవచ్చు. మొత్తంగా ఈ ఐడియాతో ఈజీగా అలా చేయొచ్చు. అందుకే మైత్రి వాళ్ళు పుష్పను వదలకూడదు అనుకుంటున్నారట. కాకపోతే పుష్ప 3కి కాస్త టైం పట్టొచ్చు గానీ ఖచ్చితంగా ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. అదే టైంలో ఇవన్నీ జస్ట్ రూమర్స్ అనే వాళ్ళు లేకపోలేదు. అందుకు కారణం పుష్ప 2లో అల్లు అర్జున్ పాత్ర చనిపోతుందనే వార్తలు గతంలో వచ్చాయి కాబట్టే అంటున్నారు. అయినా ఇదేం పెద్ద మ్యాటర్ కాదు. కదే కాబట్టి ఆ చావును మరో పార్ట్ వరకు వాయిదా వేయొచ్చు కదా. సో అన్నీ కుదిరితే పుష్ప 3 కూడా ఉంటుందనే అనుకోవాలేమో.